Good morning, students. Welcome to Visitor Classes. Let us start our episode. In previous video, we have discussed about Bernoulli's theorem introduction, right? ఇప్పుడు దాని సొల్యూషన్ చూద్దాం. NCR minus P to the power of R, Q to the power of R. ఈ టెస్ట్ గుర్తుపెట్టుకోండి. కూల్. NCR అంటే n factorial by n minus R factorial into R factorial. ఇది బేసిక్ అండ్ ఫండమెంటల్ ఫార్ములా అండ్ గుడ్ ఫార్ములా. ఎన్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి అని చూసుకున్నాం. ఇప్పుడు కూడా సొల్యూషన్ చూద్దాం. ఏ స్పీక్స్ ట్రూత్ ఈజ్ 60% అండ్ బి స్పీక్స్ ట్రూత్ ఈజ్ 70%. ఏ గాడు నిజం చెప్తాడనేది 60%, బి గాడు నిజం చెప్తాడనేది 70%. In what percentage of cases they are likely to contradict each other in standing the same fact? అంటే ఏ బి ఇద్దరు కలిసి ట్రూత్ చెప్తారనేది కండిషన్ ఏంటి? In the case of independent events, both will contradict each other. If only one speak truth, the other speak lie. అంటే కాంట్రాడిక్ట్ ఈచ్ అదర్ అంటే ఒకడు నిజం మాట్లాడితే ఇంకొకడు అబద్ధం మాట్లాడతాడని అర్థం. చూడండి, ఏ స్పీక్ ట్రూత్ 60% కదా, అంటే లై చెప్పే ఛాన్సెస్ 40% ఉన్నాయి. సిమిలర్లీ బి స్పీక్స్ లై ఈజ్ 30% because he speaks truth is 70%. What is the probability that A speaks truth, B speaks lie? రెండే మల్టిప్లై చేయాలి, అప్పుడు 9/50 అవుతుంది. ఆర్ ఎల్స్ 6 into 30, 6 3 are 18, 0 0 0 0 క్యాన్సిల్ చేసుకోండి, 18/100 వేసుకున్నా పర్లేదు. సింప్లిఫికేషన్ రాకపోతే what is the probability that B speaks truth and A speaks lie? 14/50 వచ్చింది. టోటల్ ప్రాబబిలిటీ వచ్చేసేసి 23/50. దీని ప్రాబబిలిటీ దాని 9/50. సో అప్పుడు లాస్ట్కి ఏం చేసాం, ఇది ఇంకా ఇది యాడ్ చేసుకుని డివైడెడ్ బై జస్ట్ యాడ్ చేసాం, అది ఇంకేం. సో 23/50 వచ్చింది. ఇన్ విచ్ ది కాంట్రాడిక్ట్ ఈచ్ అదర్. సో 23/50 వచ్చింది కదా, ఇంటూ 100. నార్మల్గా చేసుకుంటే 0.46 అంతే. నెక్స్ట్ ఒక ప్రాబ్లంలోకి చూద్దాం. నెక్స్ట్ బేస్ థీరం చూద్దాం. బేస్ థీరం మీరు చదువుకున్న ఒకటే, చదువుకోకపోయినా ఒకటే, ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే అది అర్థమైపోతుంది. నెక్స్ట్ నార్మల్గా క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ యూనివర్సిటీ హ్యాస్ 3 streams, 3 streams ఉన్నాయి ఒక యూనివర్సిటీలో ఫర్ ఎంకామ్. ఇందులో మేనేజ్మెంట్, ఎకనామిక్స్, accounting, in which 40% of students belongs to management, 50% of economics, 10% accounting. It was observed that 50% లోనే 50% of management students, 60% of economic students, 20% of accounting stream passed in the examination. If a successful student is noted, what is the probability that he was a student of management, economics, accounting? అంటే ఇక్కడే ఒక చెక్ ఉంది. మొత్తం 100 తీసుకుంటే అందులో 3 పార్ట్ల కింద డివైడ్ అయింది. మేనేజ్మెంట్, ఎకనామిక్స్, అకౌంట్స్ అని. అప్పుడు 40, 50, 10. ఇక్కడ ఏమైంది, క్వశ్చన్లో పాస్ అయిన వాళ్ళు ఏంటి, ఇందులో 50%, ఇందులో 60%, ఈ 20లో 10లో 20%. అది సొల్యూషన్ చూద్దాం.
మేనేజ్మెంట్ స్టూడెంట్స్ 0.4 అనుకోవాలి, బికాస్ 50% కదా, 40% కదా, 0.4, 50% 0.5, 10% 0.1. జస్ట్ అర్థం కానీ మాత్రం. కండిషనల్ ప్రాబిలిటీ ఏంటి? ఆ 40%లో 50% స్టూడెంట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ పాస్ అయినారు, 60% దానిలోనే A2లో 60% దానిలోనే పాస్ అయినారు, దానిలోనే 10%లోనే 20% పాస్ అయినారు. ఈవెంట్స్ ఆర్ A1, A2, A3. కండిషన్ ఇచ్చాడు కదా, ఇవి పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పర్సంటేజ్ ఇస్తే దాన్ని మీరు కండిషనల్ ప్రాబిలిటీ అనుకోండి. P of A1, P of B after A1, cool 0.4, 0.5. ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయడం ఎలా? 40%, 0.4 into 0.5, ఆన్సర్ ఎంత? 0.2. 0.5 into 0.6, 0.3. 0.1 into 0.2, 0.02. 0.02. So 0.52. సో ఇక్కడ ఇలాగ ఉంది. కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా ఏముంది? సో ఫార్ములా ఇది, ఆర్ఎల్స్ మనం ఇక్కడ ఫార్ములా రాసుకొని చూసుకున్న ఇదిగోండి. P of A1 after B, just P of AI and B by total, just P of AI after B, ఇది బై ఇది, అంటే జస్ట్ పర్సంటేజ్ చదువుకుంటున్నాం అంతే ఎంత వస్తుందా అని. సో లాస్ట్కి ఇది మాత్రం 1 ఉండాలి, జస్ట్ ఫిక్స్ ఇట్. సో మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఏమో 0.38%, ఎకనామిక్స్ ఏమో 57%, అకౌంట్స్ ఏమో 0.38%. ఇటు హండ్రెడ్ చేస్తే ఈ పర్సంటేజెస్ వస్తాయి. ఇవన్నీ టోటల్ చేస్తే మనకి 100 వస్తుంది. జస్ట్ మనం క్లియర్గా కన్వర్ట్ చేసుకున్నాం అంతే. నెక్స్ట్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చిండు, ప్రాబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కున్నాక ఇవన్నీ చేసుకోవడం ఈజీ. క్వశ్చన్లో ఇచ్చిండు ఫైండ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వాల్యూ ఆఫ్ కే. నెక్స్ట్ ఎవాల్యుయేట్ P of X, P of X less than 6, P of X equals X into 0 into 5. Find the value of K. Determine the value of K. 0 plus 1K, 2K, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి. K2 ఇచ్చాడు కదా, యాక్చువల్ అది K2, K2 కాదు, అది K2. ఓకేనా? ఇవన్నీ యాడ్ చేసి -1 ఎట్లా వచ్చింది? 10K2 plus 9K -1, 10K2 plus 1K -1 is equals to 0. P of X is equals to 1 అన్నాడు కదా, అందుకనే సాల్వ్ చేసాం. ఇక్కడ నాట్ అన్ ఈవెంట్ ఈజ్ నాట్ నెగటివ్, సో ఇక్కడ ఏ ఈవెంట్ నెగటివ్ లో ఉండదు. సో K is equals to 1/10.
p of f, hello, p of x less than 6 is equals to p of x is equals to 0, అన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. లెస్ దాన్ 6 అన్నాడు కదా, సో దానికి బిలో ఉన్న ఈవెంట్స్ అనే యాడ్ చేసుకుంటూ పోవాలి. మనం సక్సెస్ఫుల్గా కే వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. కే వాల్యూ ఎట్లా వచ్చింది, ఇవన్నీ యాడ్ చేసాం, జస్ట్ సపరేట్ చేసాం అంతే. 7k² ప్లస్ 1, ఓకేనా, ఇది 1, అది జస్ట్ గుర్తుంచుకోండి. లెస్ దాన్ 6లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. సో కే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ p of x, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకుంటే NPR ఇప్పుడు పర్మిటేషన్స్ ఫార్ములాని చూసుకొని చేద్దాం. జస్ట్ బేసిక్ మోడల్ చూస్తే అర్థమైపోతుంది చాలు. ఫైండ్ ద పర్మిటేషన్స్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్. టోటల్ ఎన్ని ఎస్లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, T 3లు ఉన్నాయి, I 2 ఉన్నది, A 1 ఉన్నది, C 1 ఉన్నది. పర్మిటేషన్స్ లోకి వెళ్తే 10 ఫ్యాక్టోరియల్ బై రిమైనింగ్ ఆల్ ఫ్యాక్టోరియల్స్. ఫార్ములా ఇది కూడా NCR n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆల్ ఫ్యాక్టోరియల్, అది ఫార్ములా. పర్మిటేషన్స్ అనుకుంటున్నాంగా, సో 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్. జస్ట్ క్వశ్చన్లో సింపుల్ కడతాడు, ఫైండ్ పర్మిటేషన్స్ ఆఫ్ లెటర్స్ వర్డ్స్ యాజ్ స్టాటిస్టిక్స్ అంత చేస్తాం. కాంబినేషన్స్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఇక్కడ రియల్ ఛాలెంజ్ ఫేస్ చేస్తాం. ఏ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ పేపర్ హ్యాస్ 12 క్వశ్చన్స్. Candidates are required to answer 4 questions. How many combinations of 4 questions are there? టోటల్గా 12 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో 4 కాంబినేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఏంటి? సో n వచ్చేసేసి 12 టోటల్ కదా. రిక్వైర్డ్ ఎన్ని ఆన్సర్ చేయాలి, 4 ఆన్సర్ చేయాలి. సో NCR అంటే 12C4, 12 ఫ్యాక్టోరియల్ బై 12 minus 4 factorial into 4 factorial. 12 factorial అంటే 2 into 11 into 10 into 9 into 8 into so on. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఏ ఫ్యాక్టోరియల్ అవుతుందో ఇక్కడ అక్కడ ఎండ్ చేసుకొని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం క్యాన్సిలేషన్ ఉంటుంది. 12 into 11 into 10 into అలా సో ఆన్ వెళ్ళిపోవాలి. డివైడెడ్ బై 8 4 3 2 1, ఆన్సర్ 498. లేదా ఒక క్వశ్చన్లో కదా, ఏ బాక్స్ కంటైన్స్ 5 white 7 red 4 black balls. What is the probability that these 3 balls are drawn? అంటే 3 balls డ్రాన్ చేశాడు, అందులో అన్ని 3 వైట్ ఉండడం, లేదా ఆల్ 3 రెడ్ ఉండడం, ఆల్ 3 బ్లాక్ ఉండడం, లేదా 1 రెడ్ 1 వైట్ 1 బ్లాక్. చూద్దాం. ఫస్ట్ మనం ఒక కండిషన్ తీసుకొని చేసేద్దాం. ద బాల్స్ ఆర్ డ్రాన్ ఇన్ ఆర్డర్ ఆఫ్ వైట్ రెడ్ అండ్ బ్లాక్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 5 7, ఎన్ని ఉన్నాయి టోటల్ బాల్స్? 5 7 4 కదా, 5 + 7 + 4 టోటల్ 16. ఆల్ 3 ఆర్ వైట్ బాల్స్. ఫస్ట్ ఆల్ 3 ఆర్ వైట్ బాల్స్ కదా. టోటల్ ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. అందులో మనకి ఎన్ని కావాలి? 3 కావాలి కదా. 5C3. సో టోటల్ బాల్స్ ఎన్ని? 16 బాల్స్ ఉన్నాయి కదా. అందులో ఆల్ 3 ఆర్ వైట్ అని ఇచ్చాడు. వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5C3. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ 16 కదా. 16 టోటల్ ఉన్నాయి కాబట్టి 16 వేసుకున్నాం. సో 16C3, బికాస్ మనకు కావాల్సిన ఓన్లీ 3 బాల్స్ కాబట్టి. టోటల్ కేసెస్ బై మనకు కావాల్సిన బాల్స్, నెంబర్ ఆఫ్ బాల్స్
ఇక్కడ టోటల్ ఫేవరబుల్ అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి అక్కడ 5/2 ఉన్నాయి కదా, 5లోకి వెళ్ళి ఎనీ 3 వచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే 5c/3 డన్. 5c3/16c3 5 factorial by 5 minus 3 factorial into 3 factorial divided by 16 factorial by 16 minus 3 factorial into 3 factorial. Just formula is solve చేయడమే. సో ఇది పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అంటే క్లియరా. ఒకవేళ ఆల్ 3 balls ఆర్ రెడ్ అయితే, రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 7 రెడ్ ఉన్నాయి. మనకి ఎన్ని కావాలి, ఓన్లీ 3 కదా కావాల్సినవి. సేమ్ 7c3/16c3 ఈ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వాడు ఓన్లీ 1 కేసు అడుగుతాడు, నేను అన్ని కేసెస్ చెప్పేశాను. 7 factorial by 7 minus 3 factorial into 3 factorial. So same 7 factorial by 4 factorial into 3 into 2 into 1. సో ఇదొక కేస్. ఆల్ 3 ఆర్ బ్లాక్, అన్ని బ్లాక్ అయిపోవచ్చు వీడు అడిగిన క్వశ్చన్ ప్రకారం. సో ఇదిగోండి బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4c3 అంటే ఈ కండిషన్ ఎప్పుడు వాడాలి, మనకి బాల్స్ నెంబర్ ఆఫ్ కలర్ బాల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ వాడు అడిగినవి తక్కువ. అంటే 15 రెడ్ బాల్స్ ఉన్నాయి, అందులో ఓన్లీ వాడు కావాల్సిన 3 అన్నారు అనుకో, దానికి ఈ ఫార్ములాలు వాడాలి. లేదా ఇప్పుడు డెక్ ఆఫ్ కార్డ్స్ లేదా 17 బాల్స్ ఉన్నాయి టోటల్గా. సో అందులో 5 రెడ్, 5 గ్రీన్, 7 ఎల్లో ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఎల్లో బాల్ అన్నాడు అనుకో, సేమ్ 7/17 అంతే ఆన్సర్. టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, లేదా ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంతే. ఇదే ఫార్ములాని యూజ్ చేసి చేస్తాం. ఇక్కడతోటి క్లియర్గా ప్రాబబిలిటీ అవుతుంది. సో ఇవే సొల్యూషన్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ చూడండి 2 white 1 బ్లాక్ అన్నాడు. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, 5c2 4c1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం ఇంటూ రియల్. 4c2 into 4c1 divided by 16c2 సపరేట్ కడితే 2 రెడ్ 1 బ్లాక్ అన్నాడు అనుకో, 7c2 into 4c1 divided by 16c2. So same. If we draw 4 cards out of a pack of cards, what is the chance of that they belongs to different suit? Suit అంటే డైమండ్ హార్ట్ స్పేడ్ క్లబ్, బిలాంగ్ టు సేమ్ సూట్. అంటే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, టోటల్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 52c4 రైట్. బిలాంగ్ టు 4 డిఫరెంట్ సూట్స్ అన్నారు కదా, అంటే 13c1, 13లోకి వెళ్ళి ఒకటి వస్తుంది, 13లోకి వెళ్ళి ఒకటి వస్తుంది, 13లోకి వెళ్ళి ఒకటి వస్తుంది, 13c1 అది. ప్రాబబిలిటీ దట్ ఈచ్ కార్డ్ బిలాంగ్ టు డిఫరెంట్ సూట్ అన్నాడు, అంటే 13c1 అలాగా 13c1 ఇంటూ చేసుకుంటూ వెళ్ళిపోయి డివైడెడ్ బై 52c4 రైట్. సేమ్ సూట్ అన్నాడు అనుకో, అప్పుడు 4 into 13c4 బికాస్ అన్ని సేమ్ ఉన్నాయి కదా, అందుకనే 4 into 7c4 13c4 divided by 52c4. సో ఇక్కడ తోటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఓవర్.
టెక్స్ట్ బుక్లో కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు 4 kings 4 queens in a pack of 52 cards. Probability that card is drawn is a king. అక్కడ కండిషన్స్ ఇవ్వలేదు, ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు, అందుకని ఈజీ. 4/52 ప్లస్ 4/52 8/52. 8/52 రాసినా పర్లే, సింప్లిఫికేషన్ చేసి 2/50 2/13 రాసినా పర్లే. ఓకేనా? సో ఇక్కడతోటి ప్రాబబిలిటీ అనేది చాప్టర్ ఓవర్. ఇంకా మీరు ఎంత డీప్కి వెళ్ళినా కానీ ఇంతకన్నా డీప్గా ఉండవు. క్లియర్? డ్రాన్ ఈజ్ అ సెకండ్. ఇంకొకటి ప్రీవియస్ దాంట్లో చెప్పినట్టు ఇక్కడ రీప్లేస్మెంట్స్ ఉంటే జస్ట్ -1 పెట్టేయడం అంతే. ఇక్కడ -1 పెట్టేయాలి, -1 పెట్టి ఇక్కడ -1 ఇస్తాడు. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఇచ్చాడు కదా, సో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను దట్ ఇక్కడ విత్ బాల్స్ ఆర్ రిప్లేస్డ్ వితౌట్ బాల్స్ ఆర్ రిప్లేస్డ్ అన్నాడు అనుకోండి. సో అప్పుడు 5లో ఒకటి తీసేస్తాం, 3లోకి వెళ్ళి ఒకటి తీసేస్తాం, 16లోకి వెళ్ళి ఒకటి తీసేస్తాం, 3లోకి వెళ్ళి ఒకటి తీసేస్తాం, -1 చేసుకుంటూ పోతే అప్పుడు 4c 2/15c 2 అలాగ వస్తాయి. విత్ రీప్లేస్మెంట్ అంటే, సారీ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే, విత్ రీప్లేస్మెంట్ అంటే తీసి అందులో పెట్టడమే, వితౌట్ రీప్లేస్మెంట్ అంటే తీసి సైడ్ పెట్టడం. సో ఇక్కడతోటి ప్రాబబిలిటీ చాప్టర్ ఫుల్లీ కంప్లీటెడ్. ఏ డౌట్స్ ఉండవు, బికాజ్ ఆల్ మెథడ్స్ అన్ని చెప్పేసిన అక్కడ, ఒక్కటి కూడా వదలకుండా. కంటైన్స్ రెడ్ బాల్స్, జాయింట్ ప్రాబబిలిటీ అది అడగడలేండి. బేస్ థీరం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు నాకు గుర్తు. నెక్స్ట్ చాప్టర్ థియరటికల్ డిస్ట్రిబ్యూషన్స్, అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. బై ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ.